బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన 2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మదరవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 1989లోనే విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర 2 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు రఘురామకృష్ణరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపొస్తున్నటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు చెందినటువంటి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని నకిలీ పత్రాల ద్వారా కబ్జా చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించినట్టు ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలోని అత్యంత విలువైనటువంటి ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, యాజమాన్య బదిలీల వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేపట్టారు. రఘురామకృష్ణరాజు 1989వ సంవత్సరంలో విశాఖపట్నం మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని ఆయన చట్టబద్ధంగా కొనుగోలు చేయడం జరిగింది. అప్పట్లో విలువ కొద్ది మొత్తమే ఉన్నప్పటికీ ఈ స్థలం ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధితోటి భారీగా దాని విలువ పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ప్రస్తుతం దాని విలువ 2 కోట్లకు పైగా చేరుకుంది. ఈ విలువైనటువంటి ఆస్తి మీద కొంతమంది కన్నేసి దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు పక్కా ప్రణాళిక రచించారు. దర్యాప్తులో వెలుగు చూసినటువంటి అంశాల ప్రకారం రఘురామకృష్ణరాజు సంతకాన్ని పోలి ఉండే ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. ఆ పత్రాల ఆధారంగా స్థలాన్ని ఒకరి నుంచి మరొకరికి అమ్మినట్లు చూపిస్తూ వరుసగా రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు సమాచారం. అసలు యజమానికి తెలియకుండానే ఈ ప్రక్రియ మొత్తం కూడా సాగించినట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తా ఉన్నాయి. నకిలీ పత్రాలు తయారు చేయడమే కాకుండా రికార్డులో యాజమాన్య మార్పులు జరిగేలా పలు స్థాయిలో ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి కాకుండా పలుమార్లు యాజమాన్యం మారినట్లుగా కూడా రికార్డులు సృష్టించడం ద్వారా అసలు యజమాని హక్కులను బలహీనపరిచే విధంగా ఈ ముఠా ప్రయత్నించినట్లుగా కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈ వ్యవహారం వెనుక రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడే ఒక ముఠా ఉండే అవకాశం ఉందని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ విషయం మీద రఘురామకృష్ణరాజు దృష్టికి ఈ విషయం రావడంతో వెంటనే ఆయన సంబంధిత అధికారులకు, పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, అలాగే సంతకాల నమూనాలు, భూ యాజమాన్య చరిత్ర మొత్తాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. అవసరమైతే ఫోరెన్సిక్ నిపుణులతో సంతకాల మీద పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. స్థలాలపై నకిలీ పత్రాలతో కబ్జాలు చేసే ముఠాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతంలో కూడా అనేక ఘటనలు ఇలాంటివి బయటపడ్డాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ భూముల విలువ పెరగటంతో ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఒక ముఠా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసే ఘటనలు ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ చెందినటువంటి స్థలాన్ని కూడా ఇదే తరహాలో కబ్జాకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ కేసులో నకిలీ పత్రాలు రూపొందించింది ఎవరు, రిజిస్ట్రేషన్ లో సహకరించింది ఎవరు, ప్రభుత్వ రికార్డులో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి, దీని వెనుక అధికారుల పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా అంశాలన్నింటినీ కూడా లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఎవరైతే ఈ ట్యాంపరింగ్, రికార్డు ట్యాంపరింగ్ తో పాటు నకిలీ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందినటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు జరిగినటువంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతా ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటన వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు,
ఎలాంటి అక్రమాలు జరిగాయన్న విషయాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. లహరి. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.